మహిళలు అన్నింటా ముందుండాలని కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో నారా భువనేశ్వరి సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను భువనేశ్వరి ఆత్మీయంగా పలకరించారు. కేక్ కట్ చేసి ట్రస్ట్ ప్రతినిధులతో, ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. ఆ మహానుభావుడు బాల్యం నుంచే తోబుట్టువుల కోసం, పెళ్లయ్యాక పిల్లలు, భార్య కోసం ఎంతగానో కష్టపడ్డారని భువనేశ్వరి తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మహిళల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగు ప్రజలందరి ఆకాంక్షల మేరకు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని నారా భువనేశ్వరి కేంద్రాన్ని కోరారు. ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం ఆయన రాజకీయ రంగంలో వచ్చారు. ప్రతి వర్గం కోసం ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయనకి 9 నెలల్లో ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పతాకం పైకి జెండా ఎగరేశారు. ఆ గొప్పదనం ఆ ఒక్క మహనీయుడికే దక్కుతుంది. ఇవాళ మేము కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా నుంచుని పోరాడుతున్నారంటే ఇప్పటికి కూడా అది తెలుగు ప్రజలు, అది ప్రజలందరూ నమ్మి ఆయన కోసం, పార్టీ కోసం ముందుకొచ్చారు. అది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆయన ఏమనుకున్నారో పేద ప్రజలకి ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉండటానికి మా ఆలోచనతో ప్రజలకి దగ్గర ఉండటానికి ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నిర్మించారు. ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయగలమో పేద ప్రజలకి మేము అన్ని ముందుకి తీసుకెళ్తున్నాం.